హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0. నాకు ఏ సబ్జెక్టు లేదు అన్న టైంలో ఏదో ఒక వెరైటీ వీడియోలో ఆడియోలోని వచ్చి నాకు ఒక సబ్జెక్ట్ అనేది చెప్పడానికి కోసమే వీళ్ళు చేస్తారేమో అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఫేక్ అని చెప్పడానికి చెప్తారో లేకపోతే కావాలని వాళ్ళు హైప్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. నేను దాదాపు స్క్రీన్ రికార్డులు చేసి మరి చాలామంది అయితే గ్రూప్లో పెడతాను. నాకు కూడా పర్సనల్గా ఒక 20-30 మంది పంపించి జీకే గారు ఇది కరెక్ట్గా తెలుసుకోండి అన్నట్టుగా పెట్టడం జరిగిందన్నమాట. దీని గురించి నేను మాట్లాడతాను. అసలు OMail.ai అనేది ఎందుకు దీంట్లో కనిపిస్తుంది, ఇందులో కనిపించడం వల్ల మనకు లాభమా నష్టమా ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చెప్పుకుందాం. ముందుగా వీళ్ళు చెప్తున్న ప్రకారం OMail.ai అనేది విక్టర్ విత్ యాష్లో కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, విక్టర్ విత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే లోపలికి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను. ఇక్కడ మనకి వెంటనే రాదన్నమాట. ఇక్కడ 8వ అంట, ఇప్పుడు ప్రెజెంట్ ఇది 1వ. ఇలాగ మనకి 8వ వచ్చిన తర్వాత అదైతే కనిపిస్తుంది. అది అక్కడ మనం మార్చడం కూడా కుదరదు, దానికి అదే టైం టు టైం మారుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు దేని చెప్తే దాన్ని నమ్మేస్తున్నారండి. అసలు అదేంటి, దేనివల్ల వచ్చింది, దానివల్ల మనకు లాభం నష్టం కూడా చూడట్ల. జస్ట్ ఎవరో ఏదో పంపించారు, దాన్ని మనం ఇంకో 10 మంది పంపించేయాలి అంతే. అంతేగాని అంతకుమించి దాంట్లో సబ్జెక్ట్ ఏంటని కూడా తెలుసుకోకపోవడమే కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 4వది అసలు అక్కడ ఎందుకు ఇచ్చారు అనేది దాన్ని చదవట్లే వాళ్ళు. జస్ట్ ఏదంటే గుడ్లో మెల్లగా అక్కడ ఏదో వచ్చింది దాన్ని చెప్పేస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా అసలు ఓమెయిల్ అనేది అక్కడ ఎందుకు ఇచ్చారు, ఓపెన్ చేయమని ఇచ్చారా ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. నేను చూపిస్తాను, మొత్తం క్లియర్గా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అని వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎటువంటి అప్డేట్స్ లేవు, ఆన్ పేస్లో లేవు, విక్టర్ విత్ యాష్లో కూడా లేవు. కానీ మన వాళ్ళు మాత్రం కొత్త అప్డేట్లు సృష్టించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకా రాలేదు, 7లోకి వచ్చింది, నెక్స్ట్ది వస్తుంది 8వది. కాబట్టి ఇక్కడ పైన మనకి అప్డేట్స్, క్విక్ అప్డేట్స్ ఇక్కడ మారుతూ ఉంటాయి. ఇదిగోండి సిస్టమ్ అప్డేట్స్. ఓకే, 8వది. ఓకే, డేట్ వచ్చేసి నవంబర్ 13. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓమెయిల్ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు సరిగ్గా చదవలేదేమో నాకు తెలిసి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే విక్టర్ విత్ యాష్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓమెయిల్ కానీ లేకపోతే మిగతా కొత్త మెయిల్స్ కానీ పని చేయవని చెప్తున్నారు. ఇవ్వండి అలాంటివి ఉన్నాయి, ఇక్కడ రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఓమెయిల్ పని చేయదని కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. ప్రజెంట్ ఏ కంపెనీ వాళ్ళు, మన ఆన్ పేస్ కంపెనీ వాళ్ళే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓమెయిల్ని కన్సిడర్ చేయము అంటే అది వర్క్ చేస్తుందని చెప్పి మేము చెప్పాము. ఇక్కడ రాశారు చూడండి, నాన్ ఫంక్షనల్ ఈమెయిల్స్ ఇంక్లూడింగ్ OMail.ai అంటే ఇంక్లూడింగ్ OMail.ai కూడా పనిచేయదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే onbase.comలో మన ఏదైతే ఓమెయిల్ ఉందో ఓమెయిల్ అనేది పనిచేస్తుంది, ఇక్కడ చూడండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ నేను ఇంకో రకంగా చూపిస్తాను. ఇంత కష్టపడవసరం మీరు జస్ట్ ఇక్కడ హోమ్ పేజ్ మీద నొక్కిన తర్వాత గూగుల్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి OMail.ai అని క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీకు ఇక్కడ వస్తుంది ద డొమైన్ నేమ్ OMail.for-sale అని. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసిందిగా. దీనికోసం మళ్ళీ విక్టర్ విత్ యాష్లోకి వెళ్ళి దానికోసం పాపప్ కోసం వెయిట్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి నొక్కి ఇవన్నీ ఎందుకు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే క్లియర్గా రాశారు వీళ్ళు. ఇక్కడ atom.com అనేది ఒక వెబ్సైట్లని అమ్మే డొమైన్ అన్నమాట. ఓకే, వెబ్సైట్ని వీళ్ళు అమ్ముతారు, అంటే పేర్లు మన పేరు మీద ఏదైనా అమ్మాలని అమ్ముతారు. వాళ్ళు కూడా ఏదైనా చేసుకుంటారు అన్నమాట. దానికి సంబంధించింది మీకు పక్కన స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. atom.com అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ప్రీమియం డొమైన్ మార్కెటింగ్ ప్లేస్. ఓకే, డొమైన్ని అక్కడ అమ్ముకునే ప్లేస్ అన్నమాట. ఇది స్టార్టప్ అలాగే వ్యాపారాలకు బ్రాండ్ చేసిన డొమైన్ పేర్లు. ఓకే, స్టార్టప్ మరియు బ్రాండ్ పేర్లకు సంబంధించిన డొమైన్ పేర్లు అలాగే లోగోలను కొనుగోలు చేయడానికి అలాగే అమ్మడానికి సహాయపడుతుంది. ఇక్కడ atom.com అనేది ఇక్కడ మనం సేల్ చేస్తుంది, అంటే మీరు కూడా కొనేసుకోవచ్చు. ఒకసారి మీరు OMail.ai అనేది మీరు కొనేసారనుకోండి, ఇక మీ పేరు మీద ఉంటుంది ఇక్కడ. ఓకే, ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి అని చెప్తున్నారు వీళ్ళు $87,500 అన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి మనకు ఒక $80 లక్షల రూపాయల దాకా అనుకోవచ్చు ఇండియన్ కరెన్సీలో. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే డొమైన్ ఫర్ సేల్, ఇక్కడ క్లారిటీగా రాశారు చూడండి. ఇక్కడ వీళ్ళంతా ఇదంతా చదవట్లా, జస్ట్ ఏంటంటే విక్టర్ విత్ యాష్లో OMail.ai చూపించేసింది, దాని మీద క్లిక్ చేయగానే ఏదో వస్తుందంటే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన OMail.ai అని పబ్లిక్గా పెట్టి అమ్మేస్తున్నారు అయ్యా, అది మనం గమనించాలి. OMail.ai అని పబ్లిక్లో ఒక ప్లాట్ఫామ్లో పెట్టి ఒక డొమైన్లో పెట్టి అమ్మేస్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే మనకి లేనట్టే ఇంకా అది.
ఇంత అమ్మేసి అంత తెచ్చారంటే మన వాళ్ళకి అమ్మేసినట్టే కదా, బేసిక్గా అయితే అంతే. కాబట్టి ఇక్కడ యాష్ గారు కూడా ఏం చెప్తున్నారంటే OMail.aతో సహా మనది కొత్త వెరైటీ మెయిల్ పనిచేయవు, కేవలం జీమెయిల్ మాత్రం పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కావాలంటే కొనేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ కావాలంటే కొనేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ వీళ్ళకి మన OMail.a అనేది వెళ్ళిపోయింది. కాబట్టి ఇది మనం కొనుక్కోవచ్చు, కానీ మనం కొన్నది అమ్మాలన్నా సరే మళ్ళీ మనం కూడా ఏదో ఒక డొమైన్లో అది పెట్టుకొని అమ్ముకోవాలి. అంత రిస్క్ పెట్టుకోలేం. ఎందుకంటే రీసెంట్గా మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి జియో హాట్స్టార్, మీ అందరికీ తెలిసింది జియో హాట్స్టార్ అనే దాన్ని వెబ్సైట్ని ఒక ఇద్దరు చిన్నపిల్లలు కొన్నారన్నమాట. వాళ్ళిద్దరూ కూడా యూట్యూబ్ చేసేవాళ్ళు. ఆ చిన్నపిల్లలు దాన్ని ఒక $20,000 కొని మన అంబానీ ఏదో రకంగా జియో హాట్స్టార్ రెండు కలుపుతున్నాడు కాబట్టి జియో హాట్స్టార్ అనే పేరు మీద వస్తుంది. కాబట్టి అది మనం కొనేసుకొని ఎక్కువ అమ్ముదాం అని చెప్పి ప్లాన్ వేశారు. బట్ ప్రాక్టికల్గా మన అంబానీ మామూలుడు కాదు కాబట్టి మన అంబానీ ఏం చేశాడు, జియో ప్లస్ హాట్స్టార్ అని చెప్పి పేరు మీద తీసుకొచ్చాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అయ్యో మనం జియో హాట్స్టార్ అని చెప్పి ఒక డొమైన్ పేరు అనేది కొనేసాం ముందు. అంటే తెలివిగా జీకే లుక్స్ అనే ఆయన ఒక వ్యక్తి అనుకుందాం, జీకే లుక్స్ అనే పేరు మీద ఒక కంపెనీ ఓపెన్ చేస్తాడని మనకు తెలిసింది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆయన పేరు మీద ముందుగానే మనం ఒక డొమైన్ తీసేసుకుంటాం. ఓకే, ఆయన పేరు మీద ఒక డొమైన్ పేరుని మనం కొనేసుకుంటామట, తక్కువలో వచ్చేస్తుంది. కొనేసుకొని ఏదో రోజు ఆయన కంపెనీ పెడతాడు కాబట్టి ఆ కంపెనీ ఖచ్చితంగా మన జీకే లుక్స్ డొమైనే కావాలంటాడు, ఎందుకంటే ఆయన పేరుతో ఉంది కాబట్టి అని ఆయన అనుకున్నాడు. బట్ ఇక్కడ జీకే లుక్స్ అనే వ్యక్తి ఏం చేశాడు, జీకే ప్లస్ లుక్స్ అని పెట్టాడు అన్నమాట. అంటే జియో ప్లస్ హాట్స్టార్ అని పెట్టాడు. ఇప్పుడు నా పేరు మీద కొన్న వాళ్ళకి ఎందుకైనా ఉపయోగం ఉంటుందా, ఉండదు కదా. నాకు మాత్రం అవసరం కాబట్టి కావాలంటే నేను తీసుకోవాలి, లేకపోతే లేదు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళు తక్కువ రేటుకి వేరే వాళ్ళకి అమ్మేస్తే వేరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ జియో తక్కువ రేట్లోనే తీసుకుంది. ఓకే, జియో హాట్స్టార్ అనేది అప్పుడు పుట్టిందన్నమాట. ఆ విధంగానే ఇక్కడ OMail.a అనేది కేవలం ఒక పేరు మాత్రం, అంటే డొమైన్ యొక్క నేమ్ మాత్రమే. ఒక్కసారి ఆ నేమ్ మన చేతిలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మన కంపెనీ వాళ్ళు తేవాలనుకుంటే ఏదైనా కొత్త పేరుతో తేవచ్చేమో ఫ్యూచర్లో. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వాళ్ళు కావాలన్నా సరే ఇందులోకి వెళ్ళి కొనాల్సిందే. ఎందుకంటే ఒకసారి రేటు పెట్టిన తర్వాత ఆ రేటు పెట్టి మనం కొనాల్సిందే. కంపెనీ అయినా మనమైనా ఎవరైనా కొనాల్సిందే. ఒకవేళ మనమే తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి, ఇది మనకు ఎందుకు యూజ్ అవ్వదు కదా. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఎవరికి సేల్ చేస్తాం, ఇది కేవలం ఒక మనిషికి మాత్రం సేల్ చేయగలం. లేదా దీన్ని మనం కొనుక్కొని దీన్ని డెవలప్మెంట్ చేసుకొని యూజ్ చేయగలం. మెయిల్స్ ద్వారా ఏదో రకం క్రియేట్ చేసుకొని యూజ్ చేయగలం, అంతే. అంతకు మించి అయితే ఏం కాదు. ఓకే, కాబట్టి ఇది ఒక ఆంక్షన్లో పెట్టినట్టు, అంటే ఈజీగా మనకు చెప్పుకోవాలనుకుంటే దీన్ని ఒక అమ్మకానికి పెట్టినట్టు మాట మన OMail.a పేరుని. ఓకే, OMail.a పేరుని అమ్మకానికి పెట్టినట్టు తప్ప అంతకుమించి కంపెనీ ఏదో అప్డేట్ ఇచ్చిందని ఆర్డర్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే కేవలం OMail.a కాదండి, మన కనెక్ట్ కానీ మిగతావి కూడా పని చేయట్లేదు. ఏం పని చేయట్లేదు, అవి ఎక్కడ అమ్ముతున్నారు వాటి పేర్లని కూడా చూసుకుందాం. గోడాడీ అంటే డొమైన్ పేర్లు అమ్మేది ఇదే మాట. అంటే మీ పేరు మీద కావాలన్నా ఒక డొమైన్ అనేది మనం క్రియేట్ చేసుకుని కొంచెం నెక్స్ట్ చూసుకుందాం మనం. కనెక్ట్, ఓకే, CONNECT. ఇప్పుడు ఈ పేరు మీద కూడా చూడండి, కనెక్ట్ అని క్లిక్ చేయగానే ఇవ్వండి OConnect.in, OConnect.in క్లబ్ VIP, ఇలా ఇన్ని రకాలుగా మనకి కనెక్ట్ సంబంధించింది కూడా వచ్చింది. ఇవ్వండి OConnect.in. ఓకే, ఈ విధంగానే మనకి కనెక్ట్ సంబంధించినది కూడా కొనుక్కోవచ్చు. ఓకే, చూసారు ఎన్ని పేర్లు ఉన్నాయో. ప్రతిదీ కూడా పేరేనండి. ఇప్పుడు మన కంపెనీ తేవాలనుకుంటే, గతంలో ప్రోడక్ట్స్ తేవాలనుకుంటే ఈ పార్టీకి తెచ్చేది 1 year అయిపోయింది ఆల్రెడీ. అసలు వాటి మీద డెవలప్మెంట్ అవుతున్నట్టు అసలు వర్క్ లేదు, అసలు ఆఫీస్లో లేవని చెప్తున్నారు. కాబట్టి ఆన్ బేస్కి సంబంధించి ఇప్పుడు మనం ఓల్డ్ ప్రోడక్ట్ని మళ్ళీ తెస్తారని చెప్పి ఊహించడం కూడా తప్పే మాట. ఓకే, ఇక్కడ చూసారుగా OConnect.com అనేది కూడా 17,000 రూపాయలకి ఆంక్షన్లో పెట్టారు. చూడండి క్లియర్గా రాసింది కదా, 17,000కి ఆంక్షన్లో పెట్టడం జరిగింది అన్నమాట. అంటే అమ్మకానికి పెట్టడం జరిగింది. మన గతంలో ఏంటి OConnect ఇదే .com కదా, OConnect.a అంటారా, పోనీ OConnect.a కొడదాం. OConnect.a కూడా ఆల్రెడీ అమ్మకానికి ఉందిగా 4,500కి. ఓకే, ఈ విధంగా డొమైన్ పేర్లు అమ్ముతారు. అంటే మనం ఒక పేరుని క్రియేట్ చేసుకొని అది బ్రాండింగ్ చేసిన తర్వాత మనం సరిగ్గా యూజ్ చేయకపోతే దానికంటూ డొమైన్కి లిమిట్స్ ఉంటాయి కదండి. అంటే డొమైన్ అనేది మీరు 1 year కొంటారా, 2 years కొంటారా, 3 years కొంటారా, ఇలాగా ఇయర్స్ బట్టి ప్యాకేజీలు మారుతాయి అన్నమాట. ఆ ప్యాకేజీలు బట్టి మనం దాన్ని రెన్యువల్ చేసుకోకపోతే అది అమ్మకానికి వెళ్ళిపోద్ది. కావాలంటే మళ్ళీ మనమే రెన్యువల్ చేసుకోవచ్చు, లేదంటే అది బయట వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఓకే, మీకు ఎంతకన్నా క్లారిటీగా అయితే ఇంకెవరు చెప్పరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ బేస్కి సంబంధించి మెయిల్ కానీ, నెట్ కానీ, ట్రిమ్ కానీ, కనెక్ట్ కానీ ఏ అప్లికేషన్లు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రన్నింగ్లో లేవు. ఓకే, ఫ్యూచర్లో వస్తాయంటే వాళ్ళు మళ్ళీ
వాళ్ళే డబ్బులు పెట్టి కొనుక్కొని దాన్ని డెవలప్మెంట్ చేస్తే రావచ్చేమో. అంతేగాని పర్టికులర్గా వస్తాయి రావు అని చెప్పి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే చెప్పలేం. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరో ఏదో పెట్టారని చెప్పి వాటిని నమ్మాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.